దేశ భద్రత పేరుతో పర్యావరణాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారా? అభివృద్ధి పేరిట ఆదివాసీల జీవన హక్కులను కాలరాస్తున్నారా? లేక దేశ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అవసరమా? ఈ ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ ఒకటి మొదలైంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల గ్రేట్ నికోబార్ ద్వీపాన్ని సందర్శించి అక్కడి ఆదివాసీలు, స్థానిక నివాసితులతో మాట్లాడారు. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిశీలించిన రాహుల్ అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1.5 కోట్ల చెట్లు నరుకుతారని, పగడపు దిబ్బలు నాశనం అవుతాయని, ఆదివాసీలు, మాజీ సైనిక కుటుంబాలు నిర్వాసితులవుతారని ఆరోపించారు. మరోవైపు ఈ ప్రాజెక్టు దేశ భద్రత, ఆర్థికాభివృద్ధికి కీలకమైన కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అసలు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏమిటి? రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతదేశ దక్షిణ అంచుగా గుర్తింపు పొందిన ఇందిరా పాయింట్ అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక ఆదివాసీ సముదాయాలు, పునరావాస కాలనీల్లో నివసిస్తున్న కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రాజెక్టు ప్రభావంపై స్థానికుల అభిప్రాయాలను సేకరించారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ సముద్రంలో స్కూబా డ్రైవింగ్ చేశారు. గ్రేట్ నికోబార్ చుట్టూ ఉన్న పగడపు దిబ్బలను పరిశీలించారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ద్వీపం పర్యావరణ ప్రాధాన్యతను ప్రస్తావించారు రాహుల్. ఈ ప్రాంతం ప్రపంచంలో అత్యంత సున్నితమైన జీవ వైవిధ్య మండలాల్లో ఒకటని తెలిపారు. I really enjoyed diving for 2-3 reasons. One is it's technical. If you are an experienced diver, you're generally diving on the edge. You're diving close to where risk is. So I like that aspect of it. It's like another planet. The fish are doing their own thing. Each one has its own little sphere. They're fighting with each other. They're running from each other. They're friendly. So it's a completely different universe. It's a beautiful universe. In fact, pretty much anybody who's seen it with his own eyes is hooked. So for me, swimming or diving or free diving are going back to your origins and being comfortable in your roots. And that's how I think about forests or animals or jungles. This is not